చిచి ఎంతకు తెగించారా అని అనిపించేలా, మనుష్యత్వం ఎక్కడ మాయమైపోతుందో ప్రశ్నించేలా ఒక అమానుష ఘటన ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకు లోయలో చోటు చేసుకుంది. ప్రాణం పుట్టిన వెంటనే తల్లి ఒడిలో కుటుంబం అక్కున చేర్చుకోవాల్సిన ఓ నవజాత శిశువు ఆసుపత్రి వాష్రూంలో నిర్దాక్షిణ్యంగా వదిలేయబడింది. ఈ సంఘటన అరకు ప్రాంతాన్నే కాదు, ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరి మనసును కలిచివేస్తుంది. అరకు ఏరియా ఆసుపత్రిలో గురువారం ఉదయం ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతిరోజులాగానే ఉదయాన్నే శానిటేషన్ సిబ్బంది ఆసుపత్రి వాష్రూమ్లను శుభ్రం చేసేందుకు వెళ్లారు. ఇక ఆ సమయంలో వాష్రూంలో కనిపించిన దృశ్యం వారిని ఒక్కసారిగా షాక్ గురిచేసింది. అక్కడ ఓ నవజాత శిశువు పడి ఉండటం చూసి వారు భయంతో వణికిపోయారు. వెంటనే విషయం ఆసుపత్రి అధికారులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పందించారు. ఇక సిబ్బందితో కలిసి శిశువును జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. శిశువుకు తక్షణమే వైద్య చికిత్స అందించి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. అదృష్టవశాత్తు శిశువు ప్రాణాపాయ స్థితిలో లేనట్టు వైద్యులు ప్రాథమికంగా తెలిపారు. అయినప్పటికీ నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల శిశువుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయోనన్న ఆందోళన మాత్రం అందరిలో నెలకొంది. ఇక ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అరకు ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలతో పాటు లోపల ఉన్న సీసీటీవీ కెమెరాలు ఫుటేజీలను జల్లెడ పెడుతున్నారు. ఎవరు ఎప్పుడు ఏ సమయంలో ఆసుపత్రికి వచ్చారు, వాష్రూమ్ వైపు ఎవరు వెళ్లారు అన్న కోణాల్లో పోలీసులు క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. ఇక పోలీసులు మరో కీలకమైన అంశంపైన దృష్టి సారించారు. ఇటీవల ఆసుపత్రికి వచ్చిన గర్భిణీల వివరాలను సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఓపీ రిజిస్టర్లో నమోదైన గర్భిణీల పేర్లు, వారు వచ్చిన సమయాలు, వెళ్లిన వివరాలపై కూపీ లాగుతున్నారు. ఇక ప్రసవానికి సంబంధించిన లక్షణాలు ఉన్న మహిళలు ఎవరైనా ఆసుపత్రికి వచ్చారా, వారు అనుమానాస్పదంగా ప్రవర్తించారా అన్న అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం ప్రకారం గత రాత్రి సుమారు 11:30 సమయంలో ఓపీ కోసం అంటూ కొందరు వ్యక్తులు ఆసుపత్రికి వచ్చారని తెలిపారు. వారు ఉదయం 8:30 సమయంలో ఆ ప్రాంతంలో ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఇక ఆ సమయంలో వాష్రూమ్ను కూడా వారే ఎక్కువగా వినియోగించినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలిందని సిబ్బంది పేర్కొంది. ఇక ఈ కారణంగా శిశువును వాష్రూంలో వదిలేసి వెళ్లింది వారే అయి ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతుంది. ఆ వ్యక్తులు ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి వెళ్లిపోయే వరకు వారి కదలికలపై ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం ముమ్మరంగా కొనసాగుతోంది. వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా పట్టుకుంటాం అని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్నామని, ఒక్క చిన్న ఆధారాన్ని కూడా వదలకుండా దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఇక ఈ ఘటనపై స్పందించిన అరకు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాము, శిశువు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉందని చెప్పారు. శిశువుకు అవసరమైన అన్ని వైద్య సేవలు అందిస్తున్నామని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. అలాగే శిశువు భవిష్యత్తు భద్రత కోసం జిల్లా యంత్రాంగంతో కలిసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అరకు లాంటి ప్రశాంతమైన పర్యాటక ప్రాంతంలో ఇలాంటి అమానవీయ ఘటన జరగడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి లాంటి సురక్షితమైన చోటే ఇలా వదిలేయడం అంటే మనుష్యత్వం ఎక్కడికి పోయింది అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నవజాత శిశువును వదిలేసిన తల్లిదండ్రులు ఎవరు, ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పని చేశారు అన్న ప్రశ్నలు ఇప్పుడు అందరి మనసుల్లో మొదలుతున్నాయి. ఇక ఈ సంఘటన మరోసారి సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. అనుకోని గర్భం, సామాజిక భయం, ఆర్థిక ఇబ్బందులు ఏవైనా కావచ్చు, కానీ ఒక ప్రాణాన్ని ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలేయడం ఏమాత్రం సమర్థనీయం కాదన్న భావన బలంగా వినిపిస్తోంది. నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అరకు ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.